నువ్వు అత్త అని పిలిచే పిలుపు నాకు అమ్మలాగానే వినపడినది. అందుకే నా బిడ్డ పోయాడన్న బాధ కూడా మర్చిపోయి నా అక్షయ్ని నీలో చూసుకున్నానే. ఏంటి సింధు, అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి మ్యాటర్? ఏంటి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మనం అనుకున్నదొకటి జరుగుతుంది ఇంకొకటి. ఇప్పుడు ఏమైంది? ఏమైందేంటి? సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంద్రాని ముందు రివీల్ చేస్తే అబార్షన్ చేయిస్తుందన్నావు. ఏది ఇంతవరకు జరిగిందా? ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను సింధు. 2 times ట్రై చేశాను కూడా, కానీ ఏం చేస్తాం, ఆ 2 plans ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అనే మాట ఇంకోసారి నీ నోట్ నుంచి రాకూడదు. ఓకే సింధు, కూల్ కూల్. ముందు నీ టెన్షన్ కి రీజన్ ఏంటో చెప్పు. సిరి సంజు యుఎస్ వెళ్ళబోతున్నారు. వాట్? ఎస్, ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఏంటి సింధు నువ్వు చెప్పేది? సిరి సంజయ్ కలిసి యుఎస్ వెళుతున్నారా? అదేగా నేను చెప్పేది. నో 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 నో, అది జరిగే పని కాదు సింధు. ఇంద్రాణి మాట కాదని సిరి ఆ ఇంటి గడప కూడా దాటదు. సంజు ఇంటికొచ్చి పిలిస్తేనే వెళ్ళని సిరి యుఎస్ కి సంజుతో కలిసి వెళుతుందా? నేను నమ్మను. నువ్వు చెప్పేది బిలీవ్ చేసేలాగా లేదు. సిరికి సంజు అంటే ప్రాణం. ఇవాళ నో అన్నా రేపు ఎస్ అనొచ్చుగా. అనదు సింధు. ఎందుకంటే వాళ్ళ అత్తకు తెలియకుండా సిరి అత్తారింటికి వెళ్ళినా, సంజుతో యుఎస్ వెళ్ళినా ఏం జరుగుతుందో సిరికి బాగా తెలుసు. ఆ భయంతోనే సిరి వాళ్ళింట్లోనే ఉండిపోయింది. అరే చెప్తే అర్థం కాదా నీకు? ఓకే 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 ఓకే, నీ పాయింట్కే వస్తాను. సపోజ్ నువ్వు అనుకున్నట్టే సంజుతో సిరి యుఎస్ కు వెళుతుందే అనుకుందాం. సిరి యుఎస్ కు వెళ్ళాలి అనంటే నాట్ ఏ జోక్. చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. వీసా రావాలన్నా, టికెట్స్ కావాలన్నా దానికి సిరి సైన్ చేయాలి కదా. అప్పుడైనా సిరికి తెలిసిపోతుంది కదా. తెలిస్తే కన్ఫర్మ్డ్ గా ఒప్పుకోదు. సిరికి తెలియకుండా మేనేజ్ చేస్తారు. ఎవరు? మా నీలు, ఆ ఉమాదేవి. అవును సునంద, సిరికి ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తారు. మా నీలు ఉమాదేవికి ఫోన్ చేయడం నేను విన్నాను. ఈ పాటికి వాళ్ళు మీట్ అయ్యి ఎలా వర్కౌట్ చేయాలో ఓ డెసిషన్కి వచ్చే ఉంటారు. దాన్ని ఎలాగైనా సరే మనం బ్రేక్ చేయాలి, లేదంటే వాళ్ళు యుఎస్ వెళ్ళిపోతారు. సిరి సంజయ్ ఫ్లైట్ ఎక్కారు అంటే ఇక నువ్వు నేను ప్రాణాలతో ఉండి కూడా వేస్ట్. హే సింధు, నో 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 నో, అప్పుడే అంత వైల్డ్ డెసిషన్ కి రాకు. ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు, కానీ అది ఇంకా పర్ఫెక్ట్ గా వర్కౌట్ కాలేదు. కాకూడదు అంటున్నాను. సంజుకి నాకు మ్యారేజ్ చేయడానికి మా ఆంటీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కి ముహూర్తం కూడా పెట్టించారు. హే నిజంగానా? కంగ్రాచులేషన్స్. ముహూర్తం పెట్టగానే మ్యారేజ్ కాదు. నా మ్యారేజ్ జరగాలి అంటే సిరి ప్రెగ్నెన్సీ బయటపడాలి, లేదా సిరి చచ్చిపోవాలి. అప్పుడే నా బాబా నా లైఫ్ పార్ట్నర్ అవుతాడు. యు డోంట్ వరీ సింధు, కన్ఫర్మ్డ్ గా సంజు నీ హస్బెండ్ అవుతాడు. ఓకే, అయితే ఇప్పుడు ఏమంటావు? నంబర్ 1, సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంద్రానికి తెలియాలి. తెలుస్తుంది. నంబర్ 2, సిరి సంజుల యుఎస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వాలి. అంతేగా? అది కూడా అవుతుంది సింధు. ఎలా? ఆఖరి అస్త్రం డైరెక్ట్ గా సిరి మీదకే వదలబోతున్నాను. ఏంటది? తినగ తినగ వేము తీయనుండు, వినగ వినగ నిజం తెలియచుండు. కొటేషన్స్ కాదు, క్లారిటీ ఇవ్వు. సింధు నువ్వేం చేయాలి అంటే,
అది మిస్ అయితే హే, నీ చూపు నేను అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, అది మిస్ అయితే నెక్స్ట్ ఏంటి అనేగా దాని అర్థం. పులుపు ప్లస్ సిరి కడుపు ఇస్ ఈక్వల్ టు ఇంద్రానికి రివీల్. ఓకే, డన్. హే, నేను చెప్పింది గుర్తుంది కదా? ఎవ్వరికి డౌట్ రాకూడదు. ఓకే సింధు, అయితే బాయ్. సునంద నీకెప్పటి నుంచి పరిచయం? సునంద, హూ ఇస్ షీ? తెలియనట్టు నటించుకు సింధు. నువ్వు సునందని కలవటం నేను చూశాను. ఇందాక నన్ను కలిసిన ఆవిడ పేరు సునందనా? తనెవరో తెలియకుండానే ఆ సునందతో మాట్లాడావా? ఏదో అడ్రస్ అడిగింది, చెప్పాను. దానికి తెలియాల్సిన అవసరం లేదు కదా. సింధు, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే నిన్ను ఈ ఊర్లోనే ఉంటున్న సునంద ఏదో అడ్రస్ అడిగినదని చెప్తే నమ్మేంత పిచ్చిదాననుకుంటున్నావా? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను చెప్పేది నిజం. నీళ్ళు ఎక్కడికి? విషయం తేలేదాకా నువ్వు ఈడ నుంచి కలవటానికి వీలేదు. చెప్పు, నీకు సునందకి ఏంటి సంబంధం? నీళ్ళు, మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఉంది ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి సునందని కలిసినావు. ఏం మాట్లాడుకుంటారు? ఏం సైపోతాంటారు? చెప్పు సింధు. చెప్తే అర్థం కాదా నీళ్ళు? నాకు తెలీదు తెలీదు తెలీదు. తెలీదు? నీకు తెలీదు? సింధు, నువ్వు చెప్పకపోయినంత మాత్రాన నేను తెలుసుకోలేననుకుంటాండావా? తెలుసుకుంటాను. నువ్వు సునంద కలిసి ఏం చేశారు, ఏం చేయబోతా ఉండారు అన్ని రాపడతాను. నీకు సునందకి సంబంధం ఉందని తెలిసిన రోజున, నేను అనుకున్నది నిజమని రుజువైన రోజున మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. నా చేతిలో మీ చావు ఖాయం. నన్నే కొడతావా? ఇప్పటిదాకా నన్ను పెంచి పెద్ద చేసిన మేనతవని ఊరుకున్నాను. ఇప్పటితో మన మధ్య ఉన్న బంధం చచ్చిపోయింది.
నన్ను చంపాలనుకున్నా నిన్ను వదల్లో వదల్లో. ఏంటమ్మా? ఇదిగో ఈ కాగితాల మీద నువ్వు సంతకం చెయ్యాలా. దేనికమ్మా? నువ్వు సంజయ్ అమర్నాథ్ వెళ్ళటానికి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవును సిరి, ఆడ ఈశ్వరుడికి నువ్వు సంజయ్ కలిసి పూజ చేస్తే మీకంతా మంచి జరుగుతాదంట. అందుకే మిమ్మల్ని ఆడికి పంపించాలని నేను నీలాంబరి నిర్ణయం తీసుకున్నావు. దానికెందుకమ్మా పేపర్స్ మీద నేను సైన్ చేయడం? ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ మిలిటరీ వాళ్ళ అనుమతి తీసుకోవాలంటగా నీలాంబరి చెప్పినది. నిజంగా అమర్నాథ్ వెళ్ళడానికేనా లేకపోతే ఇంకెక్కడికైనానా? నన్నే అనుమానిస్తాండావా సిరి? నేను ఏ పని చేసినా నీ మంచి కోసమే చేస్తాను. మీ అత్త మనసు తొందరగా మారాలని, నీ బిడ్డ క్షేమంగా ఉండాలని, నువ్వు సంజయ్ గలవాలని ఇదంతా చేస్తా ఉండాను. నువ్వు పడుతున్న కష్టాలు చూడలేక ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే అన్నా నీ బతుకు బాగుపడుతుందనే నేను ఆ బాధంతా. నువ్వు సంతకం పెట్టు సిరి. ఇంత చెప్పినా నీకు నా మీద నమ్మకం కుదరట్లేదు కదూ? అత్త అభిమానాన్ని ఆదరిస్తూ ఉండావు, ఈ అమ్మ ఆప్యాయతని అనుమానిస్తా ఉండావు. సరే సిరి, నువ్వు సంతకం ఏం పెట్టొద్దు. నిన్ను చూస్తూ జీవితాంతం బాధపడమని ఆ దేవుడు నా ముఖాన్ని రాసినట్టుండాడు. సరేలే అమ్మా. అమ్మ ఆప్యాయతనే అనుమానించేంత దుర్మార్గురాల్ని కాను నేను. నీ తృప్తి కోసం సంతకం పెడతాను, కానీ నేను సంజు అమర్నాథ్ వెళ్ళడం అనేది జరగని పనమ్మా. అంటే నువ్వు పోవా? సంజు తోడుంటే నరకానికి కూడా ఆనందంగా వెళ్తానమ్మా. మరి జరగదని ఎందుకంటున్నావు సిరి? అత్త ఒప్పుకోదు కాబట్టి. నన్ను ఆ ఇంటి కోడలుగానే ఒప్పుకోనత్త. నేను సంజు కలిసి వెళ్తామంటే ఎలా ఒప్పుకుంటుందమ్మా? నువ్వు సంజయ్ కలిసిపోతున్నారని ఎందుకు చెప్పాలా? నీ స్నేహితురాలు పెళ్ళుంది, అందుకే పోతాండావని చెప్పు. అత్త నమ్మదమ్మా. పైగా ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నన్ను బయటికి కూడా పంపించదు. మీ అత్తకి ఏదో ఒక అబద్ధం చెప్పి ఒప్పించే పూచి నాది. నువ్వు సంతకం పెట్టు. వద్దమ్మా, తర్వాత అత్తకి తెలిస్తే చాలా ఇబ్బంది పడతాం. నా మాట విను. ఎలా తెలుస్తా సిరి? నువ్వు గాని నేను గాని చెప్తేనేగా తెలిసేది. మనం ఎందుకు చూద్దాం? ఏం భయం లేదు సిరి. ఇదిగో సంతకం పెట్టు. అది కాదమ్మా, నేను సిరి, మీ అమ్మ మాట మీద నీకు నమ్మకం ఉంటే సంతకం పెట్టు, లేదంటే అసలు మాటలే వద్దు.
చేస్తాను. ఇదిగో సిరి, ఏందది సంతకాలు పెడతా ఉండవు? అది సిరి ఆరోగ్యం కోసమే ఇంద్రాణి. ఆరోగ్యం కోసమైతే ఆసుపత్రికి పోవాలా లేదా విశ్రాంతి తీసుకోవాలా? సంతకం పెడితే ఆరోగ్యం ఎట్టా కుదురు పడుతుంది ఉమాదేవి? అమర్నాథ్లో ఉన్న ఈశ్వరుడికి సిరి పేరు మీద పూజ చేయిస్తే అరిష్టాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయంట. తన పేరు గోత్రం వివరాలు అన్నీ రాసి సంతకం చేసి పంపిస్తే ఆడాళ్ళు పూజ చేస్తారంట. అందుకే ఆ కాగితాల మీద సంతకం చేయిస్తా ఉండాను. సిరి తొందరగా కోలుకోవాలని ఇంద్రాణి ఇదంతా చేస్తా ఉండాను. సిరి ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు సంతోషంగా ఉండేది. నిజమే ఉమాదేవి, సిరి త్వరగా కోలుకోవాలన్నదే నా తపన కూడా. సిరి నొప్పితో బాధపడతా ఉంటే నేను తట్టుకోలేకపోతా ఉండాను. మంచి పని చేసినావు ఉమాదేవి. ఇంకా ఆలోచిస్తావేంది సిరి? సంతకం పెట్టు. నీ ఆరోగ్యం ఎంత తొందరగా కుదుటపడితే అంత మంచిది. రేపటి నుంచి నేను కూడా నీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని మొక్కుకుంటాను. భోంచేద్దాం పదా. ఇదిగమ్మా. ఇంకా రాలేదేంటి? వచ్చేస్తుందిలే. సోది చెప్తానమ్మ సోది. ఉన్నట్టు చెప్తాను. వచ్చేస్తుంది. వచ్చేసింది. అమ్మ సింధు, అచ్చం సోదమ్మిలాగే ఉన్నవే. అంతా చెప్పినావు కదా. సోది చెప్తానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. సోది చెప్తానమ్మ సోది. రా, తొందరగా వచ్చి. సోదమ్మ సోది. సోది చెప్తాను, సోది చెప్తాను తల్లే. గట్టిగా పిలు పిలు. గట్టిగారు గట్టిగా. అమ్మా, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. సోదమ్మ సోది. ఏందమ్మా, ఏందిదంతా? ఏదో కాలక్షేపం కోసం ఇందిరమ్మా. లేనిపోనివని చెప్పి మనసు పాడు చేస్తారు. ఎందుకమ్మా? అమ్మ అలా అనకింద్రాణి. కొంతమంది సోది చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్ గా జరిగింది జరగబోయేదంతా చెప్తారు. అవునింద్రమ్మా, సోది చెప్పించుకుంటే మనకు తెలియని చాలా విషయాలు బయటపడతాయి. సరే, అట్టా అయితే అది కూడా చూస్తాను. ఇదిగో అమ్మా, అన్ని కరెక్ట్ గా చెప్పాలి. అట్టాగే తల్లి. సేయివ్వండమ్మా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు,
కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ దుర్గమ్మ పలుకు పలకవే తల్లి సత్యమే పలుకు. పెద్ద మనసున్న తల్లి పేమిత్తే పానమైనా ఇత్తావు తల్లే, పగబడితే పానం తీస్తావు తల్లే. నిన్ను కట్టుకున్నోడు నీ కడుపున పుట్టినోడు ఇద్దరూ నీకు దూరమైనారే తల్లి. ఇన్నావుగా ఇంద్రమ్మా, జరిగినవన్నీ ఎంత బాగా చెప్తా ఉండదో. ఇదిగో అమ్మా, జరిగిందే కాదు జరగబోయేది కూడా ఏమన్నా ఉంటే చెప్పు. అట్టాగే తల్లి. కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ దుర్గమ్మ పలుకు పలకవే తల్లి జరగబోయే సత్యమంతా పలుకు. మీ ఇంటి పరిస్థితులేవీ బాగాలేవు తల్లే. నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేస్తా ఉన్నారు. నీ వారసురాలని మురిసిపోయే నీ ఇంటి బిడ్డే తన పెనిమిటితో ఈ దేశం దాటి వెళ్ళిపోవాలని చూస్తా ఉండాదే తల్లే. లే, పైకి లే. ఏమైనాది తల్లే?